ఓకే, మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఆవృతి మీద మొక్కల యొక్క పెండ కోసం. ఎంబ్రియోసాక్ మరొక పేరు తెలుగులో పెండ కోసం అని అంటాం. పెండ కోసం. సో ఎంబ్రియోసాక్ ఆ పెండ కోసానికి ఇంకొక పేరు ఏంటంటే ఫీమేల్ గ్యామెటోఫైట్. ఫీమేల్ గ్యామెటోఫైట్ తెలుగులో దీనికి స్త్రీ సంయోగ బీజదం అని అంటాం. సో ఆవృత మీద మొక్కల్లో స్త్రీ సంయోగ బీజదం లేదా ఎంబ్రియోసాక్ పెండ కోసం. సో పెండ కోసాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఆఫ్ మీస్టర్ అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పెండ కోసాన్ని గుర్తించాడు. సో ద ఎంబ్రియోసాక్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ బై ఆఫ్ మీస్టర్ ఇన్ యాంజియోస్పర్మ్స్. Later, the embryosac was described by Strasburger. ఎంబ్రియోసాక్ని వర్ణించినటువంటి శాస్త్రవేత్త స్ట్రాస్బర్గర్. ఆవృత మీద మొక్కల్లో పెండ కోసాన్ని వర్ణించినటువంటి శాస్త్రవేత్త స్ట్రాస్బర్గర్. సరే, ఆవృత మీద మొక్కల్లో పిండ కోసం ఎంబ్రియోసాక్. ఆవృత మీద మొక్కల్లో పిండ కోసము అండములో అభివృద్ధి చెందుతుంది. ఈజ్ డెవలప్డ్ ఇన్ ఓవ్యూల్. అండములో అభివృద్ధి జరుగుతుందండి. పిండ కోసం యొక్క అభివృద్ధి అంతా అండంలో జరుగుతుంది, అండం లోపలే. సో అండానికే మరొక పేరు ఏంటంటే స్థూల సిద్ధ బీజాశయం. మెగాస్పొరాంజియంలో డెవలప్మెంట్. సో ద ఎంబ్రియోసాక్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఓవ్యూల్. ఓవ్యూల్ ఇస్ నథింగ్ బట్ మెగాస్పొరాంజియం. పిండ కోసం అంతా అండంలో ఉంటుంది, అండానికి స్థూల సిద్ధ బీజాశయం. సో స్థూల సిద్ధ బీజాశయంలో ఈ పెండ కోసం అభివృద్ధి చెందుతుంది. స్థూల సిద్ధ బీజాశయం లేదా అండము ద యాంజియోస్పర్మిక్ ఓవ్యూల్ ఆర్ మెగాస్పొరాంజియం ఆఫ్ ది యాంజియోస్పర్మ్ ఈజ్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. ద్వయస్థితిలో ఉంటుంది. అండం అనేది ద్వయస్థితిలో ఉంటుంది. ఆ ద్వయస్థితిక అండంలో ఎంబ్రియోసాక్ డెవలప్ అవుతుంది. ఇది మాత్రం హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుందండి. ఏకస్థితిని కలిగి ఉంటుంది. హ్యాప్లాయిడ్ కండిషన్ ఏకస్థితిని కలిగి ఉంటుంది. సరే, ఎంబ్రియోసాక్ అండము పిండ కోశంలో అభివృద్ధి చెందుతుంది. అండము పిండ కోశంలో ఎలా అభివృద్ధి చెందుతుందంటే అండం లోపల ఉన్నటువంటి కణజాలాన్ని, ద టిష్యూ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఓవ్యూల్, అండం లోపల ఉన్నటువంటి కణజాలాన్ని మనం అండాంత కణజాలం అంటాం. ఇది అండం అనుకోండి. అండం లోపల ఉన్నటువంటి కణజాలాన్ని అంతటిని అండాంత కణజాలము, దీన్నే న్యూసెల్లస్ అని పిలుస్తాం. అండాంత కణజాలము. ఈ అండాంత కణజాలము ద్వయస్థితిలో ఉంటుంది, డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. అండాంత కణజాలంలో ఒక కణము వన్ ఆఫ్ ది సెల్ ఏదో ఒక కణం ఏంటవుతుందంటే స్థూల సిద్ధ బీజ మాతృ కణంగా మారుతుందండి. స్థూల సిద్ధ బీజ మాతృ కణం, దీన్ని స్థూల సిద్ధ బీజ మాతృ కణం లేదా మెగాస్పోర్ మదర్ సెల్ అంటాం. సో వన్ సెల్ యాక్ట్స్ యాజ్ మెగాస్పోర్ మదర్ సెల్ ఇన్ జనరల్లీ. ఒక కణం మెగాస్పోర్ మదర్ సెల్ స్థూల సిద్ధ బీజ మాతృ కణంగా మారుతుంది. స్థూల సిద్ధ బీజ మాతృ కణం కూడా ద్వయ స్థితిలో ఉంటుంది, ద డిప్లాయిడ్ సెల్. ఒక కణం ఏదో ఒక కణం. లేదా ద స్థూల సిద్ధ బీజ మాతృ కణంలో క్షయకరణ విభజన జరుగుతుందండి. క్షయకరణ విభజన జరుగుతుంది. రిడక్షన్ డివిజన్. క్షయకరణ విభజన జరిగి 4 కణాలు ఫామ్ అవుతాయి, 4 cells. క్షయకరణ విభజన వల్ల 4 కణాలు ఏర్పడతాయి. ద 4 cells ఆర్ ఫార్మ్డ్ బై ద మియోసిస్. సో ద మియోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ మెగాస్పోర్ మదర్ సెల్. స్థూల సిద్ధ బీజ మాతృ కణంలో క్షయకరణ విభజన జరిగి 4 కణాలు ఏర్పడతాయి. వీటినే ఏకస్థితిలో ఉన్నటువంటి కణాలు, వీటిని ఏమని పిలుస్తారంటే స్థూల సిద్ధ బీజాలు అంటే వీటికి మెగా స్పోర్ట్స్ అని కూడా అంటాం. మెగాస్పోర్ట్స్ అని అంటారండి. స్థూల సిద్ధ బీజాలు లేదా మెగాస్పోర్ట్స్ ఫామ్ అవుతాయి. ఇవన్నీ అండంలోనే జరుగుతుంది. ఈ స్థూల సిద్ధ బీజాల్లో కలాజా వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం ఫంక్షనల్గా ఉండి, కలాజా మనం అండం లోపల పైన వేసుకున్నాం. సో కలాజా వైపు ఉన్నటువంటి ఇది కలాజా వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం క్రియావంతంగా ఉండి, అండద్వారం వైపు ఉన్నటువంటిది ఇది మైక్రోపైల్ అంటే మైక్రోపైల్. అండద్వారం వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజాలు 3 క్షీణించిపోతాయి. సో ద ఫంక్షనల్ మెగాస్పోర్ అట్ కలాజా సైడ్, రిమైనింగ్ 3 మైక్రోపైల్, కింద మైక్రోపైల్. సో ద మైక్రోపైల్ వైపు ఉన్నటువంటి 3 క్షీణించిపోతాయి, రిడ్యూస్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత దీనిలో ఒకసారి సమవిభజన జరుగుతుంది. ఒకసారి సమవిభజన జరగడం వల్ల 2 కేంద్రకాలు ఫామ్ అవుతాయి. ద 2 న్యూక్లియస్ ఆర్ రీచ్ టు ద 2 పోల్స్, 2 పోల్స్కి రీచ్ అవుతాయి. ఇంకా మిగతా 3
స్థూల సిద్ధ బీజాలు క్షీణించిపోతాయి. సో కలాజా వైపు ఒకటి అండ్ అండద్వారం వైపు ఒకటి రీచ్ అవుతుంది. రెండవ సమవిభజన జరుగుతుంది, సెకండ్ మైటాటిక్ డివిజన్. రెండవ సమవిభజన మైటాటిక్ డివిజన్. సో రెండవ సమవిభజన చెందడం వల్ల ప్రతి ధ్రువం దగ్గర 2 కేంద్రకాలు చొప్పున ఫామ్ అవుతాయండి. ఇక్కడ ఒక 2 కేంద్రకాలు, ఇక్కడ ఒక 2 కేంద్రకాలు, మిగిలిన 3 క్షీణించి ఫైనల్లీ మూడవ సమవిభజన జరగడం వల్ల థర్డ్ ఒక సమవిభజన జరగడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ధ్రువం దగ్గర మనకి 4 కేంద్రకాలు ఫామ్ అవుతాయి, 4 న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. ఇంకా మిగతా 3 కణాలు క్షీణించి రెడ్యూస్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా 3 సమవిభజనలతో ఫినిష్ అయిపోతుంది. తర్వాత ఏంటవుతుంది, నెక్స్ట్ వన్ ఫైనల్గా ప్రతి ధ్రువం దగ్గర నుంచి ఒక్కొక్క కేంద్రకం సెంటర్లోకి వస్తుంది అన్నమాట. ప్రతి ధ్రువం పైనుంచి కింద నుంచి ఒక్కొక్క కేంద్రకం మధ్యలోకి వస్తుంది. వీటిని ధ్రువ కేంద్రకాలు అని పిలుస్తాం. ఇక అండద్వారం వైపు ఉన్నటువంటి ఇంకా మిగిలిన 3 కణాలు కణకవచాన్ని ఫామ్ చేసుకొని లేదా మిగిలిన 3 కేంద్రకాలు కణకవచాన్ని ఫామ్ చేసుకొని స్త్రీ బీజ పరికరంగా మారుతుంది. దీన్నే ఎగ్ ఆపరేటస్ అని పిలుస్తాం. స్త్రీ బీజ పరికరంగా మారుతుంది అండద్వారం వైపు. ఇంకా కలాజా వైపు ఉన్నటువంటి 3 కేంద్రకాలు ఒక్కొక్కటి కిందకి రాగా 3 కేంద్రకాలు కణాలను ఫామ్ చేసుకొని యాంటీపోడల్స్ అంటే ప్రతిపాదక కణాలుగా ఏర్పడతాయి. ప్రతిపాదక కణాలుగా ఏర్పడడం జరుగుతుంది. ఇంకా సెంటర్లోకి వచ్చినటువంటి 2 కేంద్రకాలు కలిసి ఒక పెద్ద కణంగా ఫామ్ అవుతుంది. దీన్నే సెంట్రల్ సెల్ అంటే కేంద్రస్థ కణం అంటే సెంట్రల్ సెల్గా మారుతుంది. ఈ విధంగా పిండకోశం అభివృద్ధి జరుగుతుంది, యాంజియోస్పర్మిక్ ఎంబ్రియోసైట్ డెవలప్మెంట్. సో ఇది ఆవృత బీజ మొక్కల యొక్క పిండకోశ అభివృద్ధి. సో ఆవృత బీజ మొక్కల్లో పిండకోశ అభివృద్ధిలో పాల్గొనేది స్థూల సిద్ధ బీజం మాతృకణంలో క్షయకర్ణం చెంది ఒక స్థూల సిద్ధ బీజం మాత్రమే పాల్గొంటుంది కనుక ఇటువంటి డెవలప్మెంట్ సచ్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ కాల్డ్ మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసైట్ డెవలప్మెంట్ అంటాం. ఇటువంటి అభివృద్ధిని మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసైట్ డెవలప్మెంట్. ఏకసిద్ధ బీజవర్ధక రకం ఒక స్థూల సిద్ధ బీజం నుంచి పిండకోశం అభివృద్ధి చెందుతుంది కనుక దీన్ని ఏకసిద్ధ బీజవర్ధక రకం అంటారు. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ క్షయకర్ణ విభజన చెందేటప్పుడు స్థూల సిద్ధ బీజ మాతృకణంలో ఒక్కొక్కసారి ఏమవుతుంది, స్థూల సిద్ధ బీజ మాతృకణంలో క్షయకర్ణ విభజన చెందేటప్పుడు మొదటి క్షయకర్ణ విభజన అంటే క్షయకర్ణ విభజన 1 మియాసిస్ 1 వల్ల 2 కేంద్రకాలు ఫామ్ అవుతాయి. ఒక్కొక్క కేంద్రకాన్ని డయాడ్ అని పిలుస్తారండి. ఈ డయాడ్లో ఒక డయాడ్ క్షీణించి ఒక డయాడ్ డెవలప్ అయి డయాడ్ నుండి పిండకోశంగానే అభివృద్ధి చెందినట్లయితే దీన్ని బైస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసైట్ డెవలప్మెంట్, బైస్పోరిక్ ద్విసిద్ధ బీజవర్ధక రకం అంటాం. సో ఏకసిద్ధ బీజవర్ధక రకం ఇస్ కామన్గా కనిపిస్తుంది. ద్విసిద్ధ బీజవర్ధక రకం అంటే ఒక డయాడ్ అంటే ఇది 2 సిద్ధ బీజాలకు సమానం. ఒక డయాడ్ నెక్స్ట్ క్షయకర్ణంలో పాల్గొని పిండకోశం అభివృద్ధి చెందినట్లయితే దీన్ని బైస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసైట్ డెవలప్మెంట్ అంటాం. ఈ బైస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసైట్ డెవలప్మెంట్ ఎలియం స్పీషీస్లో మనకు కనిపిస్తుంది. ఇది పిండకోశంలో రకాలు చెప్పేటప్పుడు డీటెయిల్గా ఉంటుంది, అక్కడ చూడొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు క్షయకర్ణ విభజన జరగడం వల్ల మియాసిస్ లేదా రిడక్షన్ డివిజన్ జరగడం వల్ల 4 కణాలు సెపరేట్ అవ్వకుండా స్థూల సిద్ధ బీజ మాతృకంలో 4 కేంద్రకాలు ఉంటాయండి. ఇలా 4 కేంద్రకాలు ఉండిపోతాయి. ఈ 4 కేంద్రకాలు ఉన్నట్లయితే దీన్ని సీనోమెగాస్పోర్ అంటాం. సీనోమెగాస్పోర్ అని పిలుస్తారు. 4 కేంద్రకాలుగా ఉన్నట్లయితే దాన్ని సీనోమెగాస్పోర్ అంటాం. సో ఈ సీనోమెగాస్పోర్ నుండి పిండకోశం అభివృద్ధి చెందినట్లయితే ఇటువంటి దాన్ని టెట్రాస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసైట్ డెవలప్మెంట్ టెట్రాస్పోరిక్ అంటాం. ఈ 4 కేంద్రకాలు గల సీనోమెగాస్పోర్ నుండి పిండకోశం అభివృద్ధి చెందితే దాన్ని టెట్రాస్పోరిక్ టైప్ అంటాం. ఈ టెట్రాస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసైట్ డెవలప్మెంట్ మనం దీనిలో టైప్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు. ఇది ఆవృత బీజ మొక్కల యొక్క పిండకోశ అభివృద్ధి ఈ విధంగా జరుగుతుందండి. సో ఈ విధంగా ఆవృత బీజ మొక్కల్లో పిండకోశం అభివృద్ధి చెందేటప్పుడు ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియోసైట్ ఈస్ వెరీ కామన్ మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసైట్ డెవలప్మెంట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే సో మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసైట్ డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఫైనల్ గా
7 కణాలు 7 కణాలు అండి 7 cells అండ్ 8 న్యూక్లియస్ ఉన్నటువంటి పిండకోశం ఏర్పడుతుంది. దీనిలో ఇక్కడ యాంటీపోడల్స్ 3, 3 ఫేజ్ పరికరం 3 అండ్ సెంట్రల్ సెల్ కేంద్రస్థ కణం 1, టోటల్గా 7 కణాలు 7 cells. సో ద యాంజియోస్పర్మిక్ ఎంబ్రియోసైట్ ఈస్ 7 celled అండ్ 8 న్యూక్లియస్ ఈస్ టైపికల్లీ 8 న్యూక్లియస్ 8 కేంద్రకాలు గల పిండకోశం అభివృద్ధి చెందుతుంది. సో ఈ విధంగా 7 కణాలు 8 కేంద్రకాలు గల పిండకోశం అభివృద్ధి చెందడానికి ఇక్కడ ఏం జరిగింది, ఒక క్షయకర విభజన 1 మియోటిక్ డివిజన్, ఒక క్షయకర విభజన జరుగుతుంది 1 మియోటిక్ డివిజన్, ఒక క్షయకర విభజన జరిగింది. అదేవిధంగా సంయోజన 1, 2, 3 అంటే 3 సార్లు సంయోజన 3 generations of mitotic divisions or 3 times 3 generations of mitotic division and mitotic అంటే సంయోజన 3 తరాల సంయోజన 3 సార్లు సంయోజన జరుగుతుంది. అదేవిధంగా 7 సంయోజనలు 7 మైటాటిక్స్ జరుగుతాయి. మైటాటిక్స్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. 3 తరాల సంయోజనలు 7 సంయోజనలు జరుగుతాయి. సో ద కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియోసాక్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ ఆవృత్తి బీజ మొక్కల్లో పూర్తిగా పిండకోశం అభివృద్ధి చెందేటప్పుడు 7 కణాలు 8 కేంద్రకాలు ఉంటాయి, ఒక క్షయకర విభజన అండ్ 3 తరాలు లేదా 3 generations ఆఫ్ మైటాటిక్ డివిజన్, 7 మైటాటిక్స్ జరుగుతాయి. సో వాట్ హ్యాపెన్స్ 7 మైటాటిక్స్ మీన్స్ 7 మైటాటిక్స్ ఏంటి చూడండి. ఇక్కడ ఒక సంయోజన జరిగినప్పుడు దీనిలో ఒక కేంద్రకం విభజన చెంది 2 వస్తుంది. ఇక్కడ ఒక డివిజన్ అంటే 1 డివిజన్, ఒక డివిజన్ జరిగింది. ఇక్కడ రెండవ సంయోజన అంటే సెకండ్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక కేంద్రకము, ఇక్కడ ఒక కేంద్రకము అంటే ఇది ఒకసారి విభజన చెందుతుంది, ఇది ఒకసారి విభజన చెందుతుంది. ఇక్కడ 2 డివిజన్స్ జరిగాయి. రెండవ తరంలో 2 విభజనలు. మూడవ తరానికి వచ్చేటప్పటికి ఇక్కడ 2 కేంద్రకాలు ఉన్నాయి, ఇది విభజన చెందుతుంది, ఇది విభజన చెందుతుంది అంటే ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1 అంటే టోటల్ 2. కిందన 2 కేంద్రకాలు ఉన్నాయి, ఇవి 2 అంటే మూడవ విభజనకు వచ్చేటప్పటికి 1, 2, 3, 4 అంటే 4 డివిజన్స్ జరిగాయి. మూడవ తరంలో 4 విభజనలు జరుగుతున్నాయి. మూడవ తరంలో థర్డ్ జనరేషన్లో 4 విభజనలు అంటే 4 కేంద్రకాలు 4 విభజనలు. మూడవ తరంలో, రెండవ తరంలో 2 కేంద్రకాలు 2 విభజనలు, ఒకటో తరంలో 1 కేంద్రకం 1 విభజన. టోటల్ ఇదంతా డెవలప్ అయ్యేటప్పటికి ఇక్కడ 1 విభజన, ఇక్కడ 2, ఇక్కడ 4 టోటల్ కలిపి 7 మైటాటిక్ డివిజన్స్ జరుగుతాయి. సో 7 మైటాటిక్ డివిజన్స్ అండ్ 3 generations 3 తరాలు 3 సార్లు విభజన, ఒక క్షయకర విభజన జరగడం వల్ల మనకి 7 కణాలు 8 కేంద్రకాలు గల పిండకోశం అభివృద్ధి చెందుతుంది. ఆవృత్తి బీజ మొక్కల్లో ఇది పిండకోశం యొక్క అభివృద్ధి. ఇంకా బైస్పోరిక్ అండ్ టెట్రాస్పోరిక్ ద్విసిద్ధ బీజవర్ధక రకం, చతుస్సిద్ధ బీజవర్ధక రకం మనం పిండకోశంలో ఉన్నటువంటి రకాలు చెప్పేటప్పుడు చూస్తాం. సో దిస్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియోస్. థ్యాంక్ యూ.